వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయని అతడు చెరు మార్గాన్ని ఎంచుకున్నాడు. నకిలీ నోట్ల ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను ఆశ్రయించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. నకిలీ నోట్ల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన కర్రి మణికుమార్ గుంటూరులో నివాసముంటున్నాడు. మొదట్లో వస్త్ర వ్యాపారం చేసి నష్టపోయాడు. ఆ తర్వాత మరికొన్ని వ్యాపారాలు చేసినా లాభాలు రాలేదు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కాడు. దొంగ నోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. దొంగ నోట్లు ఎలా ముద్రించాలని సామాజిక మాధ్యమాల్లో చూసి నేర్చుకున్నాడు. వస్త్రాలపై ప్రింటింగ్ వేయడంలో నేర్పరి అయిన మణికుమార్ పాత గుంటూరుకు చెందిన దోనిపూడి మధుతో కలిసి 2 నెలల క్రితం దొంగ నోట్లు ముద్రించేందుకు సామగ్రి కొనుగోలు చేశాడు. గుంటూరు కేంద్రంగా ప్రింటింగ్ పరికరాలను పెట్టి దొంగ నోట్లు తయారు చేశాడు. వీటిని చలామణి చేసేందుకు కె గంగవరం మండలానికి చెందిన చిత్తూరు హరిబాబు, కాజలూరు మండలానికి చెందిన పరిపూర్ణ శ్రీనివాస్, చీకట్ల ఏడుకొండలతో చేతులు కలిపాడు. వీరి గుట్టును బిక్కవోలు, అనపర్తి పోలీసులు రట్టు చేశారు. హరిబాబు తన వాహనాన్ని బిక్కవోలులో రిపేర్ చేయించుకుని మెకానిక్కు దొంగనోట్లు ఇచ్చాడు. మెకానిక్ రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి ఈ నెల 7వ తేదీన చిత్తూరు హరిబాబు, పరిపూర్ణ శ్రీనివాస్, చీకట్ల ఏడుకొండలను అరెస్టు చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడు కర్రి మణికుమార్, దోనిపూడి మధును పట్టుకున్నారు. 5గురి వద్ద నుంచి 1,06,00,000 విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రింటింగ్ సామగ్రి, జెరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు. సంతలు, చిన్న చిన్న వ్యాపారాల్లో నకిలీ నోట్లు చలామణి చేసేందుకు నిందితులు నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వెనుక పెద్ద ముఠా ఉందా అనే అనుమానాలు ఉన్నాయని, అందుకోసమే పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి. ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం. ఫర్దర్ లీడ్స్ లో గుంటూరులో బాలాజీ నగర్ లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు గాని ఈ మెటీరియల్ దగ్గర 1,02,00,000 రూపాయలు, వీరి దగ్గర 4,00,000 రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు. గుంటూరులో బాలాజీ నగర్ లో ఒక చిన్న స్లమ్ ఏరియా, ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు, శ్రీనివాస్, ఏడుకొండ లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దే వర్ ట్రయింగ్. ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్.